Garuda Express, an international courier service. జగన్ సరిగ్గా ఆలోచించాడు, రాజకీయంగా సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఎమ్మెల్సీ పదవికి శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా అంశంపై ఎంత ఒత్తిడి వచ్చినా సరే ఏమాత్రం రాజీ పడలేదు జగన్. నో కాంప్రమైజ్ అని నిలబడ్డాడు. ఒకవేళ రాజీనామా చేయకపోతే నువ్వు వైసీపీలోకి రావాల్సిన అవసరం లేదని నిష్కర్షగా చెప్పేశాడు శిల్పా చక్రపాణి రెడ్డికి. మొదట్లో గింజుకొని డైలమాలో పడి ఎటు తేల్చుకోలేక జగన్ ఏదోలా కన్విన్స్ చేయడానికి ప్రయత్నించి చివరకు తప్పనిసరి చక్రపాణి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ప్రకటించాడు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తున్నట్లు నంద్యాల జగన్ సభావేదికపై ప్రకటించాడు. ఏమయ్యేది? తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకపోయినా జగన్ గనక తన వైసీపీలో చేర్చుకుని ఉంటే ఏం నష్టం ఉండేది? తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం తను పదే పదే చెప్పే నైతిక విలువల్ని తొంగలో తొక్కాడనే అడ్డగోలు విమర్శలకు గురయ్యేవాడు. నైతికంగానే కాదు, రాజకీయంగానూ సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో పడిపోయేవాడు. తాను ఏమంటున్నాడు? తన పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేల్ని చంద్రబాబు ఏడాపెడా కొనుగోలు చేశాడని, అది దుర్మార్గమని, అనైతికమని, ఈ చర్యలు విలువలేనివని ఆరోపిస్తూనే ఉన్నాడు. కోర్టులోనూ పోరాడుతున్నాడు. గతంలో కూడా తను నమ్ముకుని వచ్చిన ఎమ్మెల్యేల్ని రాజీనామాలు చేయించి వైసీపీ తరఫున పోటీ చేయించాడు. స్థూలంగా ఏంటంటే, ఎవరు పార్టీ ఫిరాయించినా సరే తాము ఆ పార్టీ తరఫున పొందిన పదవులకు రాజీనామాలు చేయాలనేది తన పోరాటం. ఒకవేళ చక్రపాణిని గనక బేషరతుగా చేర్చుకుని ఉంటే తాను నైతికంగా దిగజారిపోయినట్టు ఉండేది. తాను దేనిపై పోరాడుతున్నాడో దాన్నే పడంగా పెట్టినట్లుగా విమర్శలకు గురయ్యేవాడు. తనకు చంద్రబాబు టికెట్ నిరాకరిస్తే చివరిదాకా వైసీలోకి వెళ్తా అంటూ చంద్రబాబును బెదిరించి చివరికి భంగపాటు గురై శిల్పా మోహన్ రెడ్డి జగన్ క్యాంపులోకి వచ్చేశాడు. అలాంటి ధోరణి ప్రదర్శించిన శిల్పాను చేర్చుకోవడంపైనే జగన్ పై బోలెడు విమర్శలు వచ్చాయి. ఇక చక్రపాణిని కూడా నేరుగా బేషరతుగా చేర్చుకుని ఉంటే ఇంకా విమర్శలు కురిసేవి. నిజానికి చక్రపాణి కూడా ఇక వైసీపీలోకి రాక తప్పని స్థితి. ఆల్రెడీ చంద్రబాబు తను దూరంగా పెట్టేశాడు. తన పర్యటనల నుంచి కూడా దూరంగా పెట్టాడు. ఉంటే ఉండు, పోతే పో అని ధోరణితో వ్యవహరిస్తున్నాడు. అయినా సరే తను బేషరతుగా జగన్ చేర్చుకోలేదు. రాజీనామా చేయాల్సిందే అని చెప్పేశాడు. తద్వారా నేను విలువలకు కట్టుబడి ఉన్నా, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వెంపాలాడటం లేదు అని అందరికీ చెప్పినట్లయింది. తెల్లారి లేస్తే నీతులు చెప్పే వాళ్ల మొహాల మీద చెళ్లున కొరడతో కొట్టినట్టయింది. జగనన్నా, నువ్వు సూపర్ అన్నా అంటున్నారు వైసీపీ నేతలు.